ప్రతిపక్షాల మాటల్ని నమ్మొద్దని విద్యార్థులకు చెప్పిండు ఎంపీ బాలకసుమన్. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణిని కలిసి ఉద్యోగాల్ని తొందరగా భర్తీ చేయమని కోరనమని చెప్పిండు. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెడమర్తి రవితో కలిసి చక్రపాణిని కలిసిండు బాలకసుమన్. తొందరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని విద్యా మంత్రి కడియం శ్రీహరి చెప్పిండని అన్నారు. టీఎస్పీఎస్సీ కూడా స్పీడ్ గా పనిచేస్తున్నదని చెప్పిండు. గతంలో ఎన్నడూ జై తెలంగాణ అని వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడని వాళ్ళు, చంద్రబాబు పంచన చేరి తెలంగాణ వాదుల మీద దాడులు చేసినటువంటి వాళ్ళు, ఎన్నడూ కూడా తెలంగాణ కోసం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినాడు. రాజీనామా చేయనటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ సడన్గా వాళ్లకు విద్యార్థుల మీద వాటి మీద ప్రేమలు పుట్టుకొచ్చి చాలా ఎక్కలేని ప్రేమ ఒలకబోస్తూ ఉన్నారు. వారిని ఎవరిని కూడా తెలంగాణ విద్యార్థులు కానీ తెలంగాణ నిరుద్యోగులు కానీ నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ కేసీఆర్ గారు మనందరికీ అన్నలాగా ఇవాళ ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటన్నిటి కూడా విడతల వారీగా దశల వారీగా భర్తీ చేసే దిశగా మంచి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. కాబట్టి మీరంతా కూడా చదువుల మీద దృష్టి పెట్టాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. దాంట్లో భాగంగానే మొన్న మేమంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుండి ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వాళ్ళం, అదేవిధంగా మాకు అక్కడ ఉన్నటువంటి మా మిత్రులు మిగతా అందరం కూడా కలిసి మొన్ననే డిప్యూటీ సీఎం గారిని కలిసి డిఎస్సికి సంబంధించి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో